देवता श्रीचक्र सदारूढ़ जगन्नाथ अपरा अभयात्मक ब्रह्म హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య చెరీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇదైతే కుంకుమ పూజ చేయించుకున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇప్పుడైతే కాదు, అక్టోబర్లో తీసిన వ్లాగ్ అనమాట. నవరాత్రులు జరుగుతాయి కదా, అప్పుడైతే తీసాను అనమాట ఈ వీడియోని. ఇంకా నాకు టైం లేక ఖాళీ లేక నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. మేము బయలుదేరినప్పుడు చూసారు కదా, ఫుల్గా ఎండ అయితే ఉంది. ఇంకా మేము వచ్చేసిన తర్వాత అయితే ఇంకా వర్షం అయితే పట్టుకుందనమాట. ఫుల్గా వర్షం, పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంక ఇదంతా పూజకి అయితే టెంట్ అయితే వేశారు. ఇంకా టెంట్ వేశారు కదా, మొత్తం టెంట్ అంతా బయట నేసిన కార్పెట్స్ అన్నీ అయితే తడిసిపోయి మొత్తం తీసి వాళ్ళకైతే కమిటీ వాళ్ళకి మొత్తం పని అయితే ఎక్కువైపోయింది అనమాట. డబల్ పని అయిపోయింది. వర్షం పడింది. ఫస్ట్ అయితే బయట అనుకున్నారు వర్షం పడింది, తర్వాత లోపలైతే అనుకున్నారు. మళ్ళీ వర్షం తగ్గాక మళ్ళీ బయటనే అయితే అందరికీ అరేంజ్ చేశారనమాట. మేము ఇంత సడన్గా పూజ ఎందుకు చేయించుకుంటున్నాం అంటే, మా అన్నయ్య అయితే ఆ రోజు పూజ పెట్టుకున్నాం అనమాట. తనకైతే ఇంకా పెళ్ళి అవ్వలేదు, అందుకే దంపతుల చేత చేయించాలనేసి మాకైతే అవకాశం వచ్చిందనమాట. మేము చేసాం ఆ రోజు పూజనైతే. ఆ రోజు కుంకుమ పూజలు అయితే ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వరకు అయితే పాల్గొన్నారనమాట. అందరూ లేడీస్ ఈ పూజలోనైతే. దంపతులు కూడా ఈ పూజలోనైతే కూర్చోవచ్చు. అలాగే అనుకున్న వాళ్ళు, చేయించుకుంటాం అనుకున్న వాళ్ళు ముందు రోజు చెప్తే వాళ్ళైతే అరేంజ్ చేస్తారనమాట. మనం కొన్ని సామాన్లు కొనేసిస్తే సరిపోతుంది. అలాగే మనం ఏ పని మొదలెట్టినా ముందు వినాయకుడు పూజ చేస్తాం కదా, అలాగే మేమైతే వినాయకుడికి అయితే పూజ చేస్తాం. పంతులు గారు కూడా పక్క నుంచి మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇంక ఈ వీడియోని అంతా ఇక్కడ నుంచి రాగా పెడతాను, కంటిన్యూ చేయండి. అక్కడ వేయండి. భావేన రక్త రక్తం వేసుకోండి. భావస్కారం సమర్పయామి. నెంబర్ వాయించుకోండి. అపరాధస్కారం సమర్పయామి. ఐస్మాన్ అక్షరం వేసుకోండి. చక్రం ధారయామి. కామరం ప్రేక్షయామి. నృత్యం దర్శయామి. ఏకం సావ్యామి. ఆందోళికాన్ సమర్పయామి. సమస్త రాజోపచార పూజాం సమర్పయామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య నవప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు భవతంతః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యద్దుదంత మయా పరిపూర్ణం తదస్తుతే అనయా జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ మహా అనాది అతి దేవత ప్రేత సుప్రసన్నో అరథో భవ అక్షలు దారిపోయింది. శ్రీ మహాగణభూతామసారథో ఆ గణపతి వేసిన అక్షలో వేసుకోండి. అలాగా ఆ పశువులను చేయి ఉంచండి. ఓం దేవీ సతాంకుర సర్వకమ్మసమే పాపం దుర్వాదు స్వప్రణాదే ఇంకా గణపతి పూజ అయిపోయాక గణేశుని అయితే కలిపేస్తాం అన్నమాట. నారాయణాయ స్వః మాధవాయ స్వః గోవిందాయ నమః శంకరట వాసుదేవ ప్రజుంగ పురుషోత్తమ అచ్యుత జనార్దన ఉపేంద్ర. చెప్పండి. ఆహా కుటుంబ శ్యామస్వ విజయ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ మోక్ష చతుర్విధార్థం దేవత కులదేవత రామదేవత వాస్తుదేవత మహాకాళి మహాలక్ష్మి మహాసుతి మహాచండి చాముండేశ్వరి రాజరాజేశ్వరి శివర సుందరి లలితాంబిక మహాలక్ష్మి దేవత శరన్నవరాత్రకాల సమయే నవమదినేనా ఇంకో
కుంకుమ అర్చనం కరిష్యే. ఆ రోజు అయితే చాలా టిస్టులు అయితే ఉన్నాయి. మళ్ళీ వర్షం అయితే పడింది. మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకి అయితే వచ్చామన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటనే ఏకంగా కూర్చున్నాము వర్షం పడితే పడిందని. పూలేసుకున్నారా? అలా పట్టుకోండి. కొబ్బరికాయ పెట్టారా? చెయ్యి ఉంచండి. ఓం అతనేతే పునరాసజ్జో పునఃప్రాణామియుగ్ముత్తేన సూర్యముత్తరంతమయాన స్పస్య అమృతవామ ప్రాణదాస్తారమవాయితే కవదేవదా ప్రాణవైస్తా. కొన్ని టెస్టులు జరిగాయన్న చెప్పాను కదా, వర్షం పడింది కదా. వర్షం పడిన తర్వాత అయితే మళ్ళీ ఫుల్గా ఎండ అయితే కాస్తుంది. ఇంకా అక్కడ నిలబడి పూజ చేయడం ఫుల్గా స్వెట్ అయితే వస్తుందన్నమాట. అది కాకుండా కరెంట్ అయితే లేదు, మైక్ కూడా స్టాప్ అయిపోయింది. ఇంక పంతులు గారు చెప్పేది ఎవరికి కూడా వినబడట్లేదు. ఇటుపక్క అటుపక్క దాంట్లోనైతే వస్తుంది. కంటిన్యూస్గా వీడియోనైతే చూసేయండి. సప్తీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగై తథా సమాయుతః గంగే యమునా చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ జలయస్కరిసంగో అసునేతే పునరాసజ్జో పునః ప్రాణామి లోకృత్తేన సూర్యముత్తరం తమయానస్య అమృత. వినాయకుడి పూజ ఎలా చేయాలి మీకు నేను అరలేను. మైక్లో మైక్ కరెంట్ లేదు, కరెంట్ లేదు మాత. ఏమో అలా ఆపట్లే. పంతులు గారు అలా ఎవరికి వినబడట్లేదంటే ఏడు చెప్తున్నారు. ఇక్కడ విన్నారు కదా, పంతులు గారు చెప్పేది అయితే ఎవరికి వినబడట్లేదు, ఎందుకంటే మైక్ లేదు అక్కడ. ఛానల్ అయితే 200 మెంబర్స్ దాకా అయితే ఉన్నారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అయితే వచ్చి పూజ అయితే చేయించుకుంటున్నారనమాట. పూజని కాసేపు ఆపచ్చు, కానీ అప్పటికే చాలా టైం అయితే అయిపోయిందనమాట. పూజ 11 o'clock 12 o'clock ఎంతకో స్టార్ట్ అయింది. ఉదయం వర్షం పడ్డము 8 o'clock అనుకున్నారు. వర్షం పడడం వల్ల డిలే అయితే అయిపోయిందనమాట పూజ అనేది. ఇంకా వస్తే కరెంట్ వస్తే వచ్చింది, లేకపోతే లేదనేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. అప్పటికి స్పీకర్ గురించి వైర్లెస్ స్పీకర్ ఉంటుంది, దాని గురించి అయితే పంపించారు. అదైతే కొంచెం దూరంగా ఉండడం వల్ల అయితే వీళ్ళైతే వేదగం సర్వం యద్భూతం యత్ప్రావతన్నాదన్నరోహదే కృపయామే. మళ్ళీ నీళ్ళు వేసుకోండి. గంగే ఆమె వస్త్రం వర్పయామే కదా. ఆయనేతే పరాయణే దుర్వారోహంలో రాక్షస్ యోపాం వర్తం అమ్మలు కట్ట వేసేది యోపాం వర్తం వేద పుత్రాన్ ప్రధావాన్ పశుమాన్ భవతి. ఆ పూలు తీసుకోండి. ఇక్కడ మహాభారం పూజయామే. ఒక్క పూజ తీసుకోండి. ఇంకా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అయితే కలశం పూజ అయితే చేసాము. కలశం పూజ కాసేపు చేసిన తర్వాత అయితే కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసాము అనమాట. ఈలోపే కరెంటు కూడా వచ్చింది. ఒక ఆవిడైతే రాగాకైతే తెచ్చిందనమాట. ఆవిడ దానికైతే దారంకి పసుపు రాసి దారంలో ఎక్కించి రాగాకైతే అమ్మవారికి కలశంకి అయితే ఏమని తీసుకొచ్చి ఇచ్చిందనమాట. మళ్ళీ ఆవిడకైతే రిటర్న్ అయితే మేము ఇస్తాం జాగ్రత్తగానే. అమ్మవారికి కుంకుమ పూజ చేసినంత వరకు ఉంచేసి ఓం చంచలాయం హ్రీం శ్రీం చంచలాయ మహాపాదం పూజయామే. ఒక పూజ వేసుకోండి. ఇలా చంచలాయామే మహాలక్ష్మీ నమః లలాటం పూజయామే. కుమారీ నమః స్వరం పూజయామే. యోగరుద్రాయ నమః పాదుకం పూజయామే. మనకి ఎన్ని అంగాలు ఉన్నాయో భగవంతుడు దృష్టి పెట్టకండి, పక్కన వాళ్ళ దృష్టి పెట్టకండి. మీ పని మీ పూజ మీరు చేయండి. ఓం హయం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం హయం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం హయం హ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శివహారాజ్ఞే
శ్రీమత్సంహాసనేశ్వరే శ్రీకృష్ణకుండ సంభూత దేవకాశోజ్వల ఉజ్జద్వార సస్రావ చతుర్బాహూ సరిత రాగస్వరూప రాజ్య పొదగారంగరోద్గర మనోరూపే జగోదండ పంచ తన్మాత్ర ఛాయిగా నిజ ప్రభాపంచ కామేశం కంపగాసోగమన సంతోష పురువిందమణి తేజ కోడిమండిత అర్థమే చంద్రబ్రహ్మ స్వపిత ముఖ చంద్ర కళంగ శేషిగా పరస్పరవాంగయ్య గుహోత్తల్లిగా పద్మీ వైవాయి తన్వీనాహారోదన నవతంబక నాభ్యానమాలా రోమారే తథాహృదయ తస్మే మందే వజ్య పట్టపరుత్రయో అరుణాధుర్వ భక్తభాస్పల్లే భక్తగిరికారికమ నమో కామేశ్వరంగ శివా స్వాధీన వల్లభ శివే భగవద్గస్త శ్రీమన్న కళాయిక చింతామణి గుంత బ్రహ్మ చింతామణి మహంతస్త పంచబ్రహ్మస్వ మహాపద్మాడువే దేవత శ్రీచక్ర కదారూఢ జగన్నాథాభక్త ద్వారమాయుజ్యే అన్ని ప్రాకార కామే ప్రాప్త యుద్ధం సమన్వ సూచిగా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది అరణ్యే కట్టక్క కామనే అపరా అభయాంత భవయాంత ఓణధరికర్య బ్రండ నిర్లోప నిర్వలిత నిరాకార నిరాకుల నిష్కుల నిష్కళ కాంతాంగ నికమ నిరవల్లవ నిత్యభుక్త వివేకార పంచారవాస్యో నిత్యశుద్ధ ప్రసాద్ వేసుకున్నారా చాలు 3 సార్లు ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద మా పెద్దమ్మ అయితే ప్రసాదం అయితే చేసిందనమాట. ఎర్రనోకు ఉంటుంది కదా, ఆ ఎర్రనోకు ప్రసాదం అయితే చేసింది, అది సమర్పిస్తున్నాం ఇక్కడైతే. అమృతమస్తో అమృతోభక్తవే దుర్గాంబికా దేవతా ఓం సమాయ స్వః అపానాయ స్వః జ్ఞానాయ స్వః. అమ్మవారికి నైవేద్యం సమర్పించాం కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పంతులు గారికి తాంబూలం ఇవ్వడం కోసం అయితే ఇక్కడ తాంబూలం అయితే రెడీ చేస్తున్నాము మేము. ఇంకా పంతులు గారికి తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే అతని కాళ్ళకి అయితే దండం పెట్టుకున్నాం అనమాట. పంతులు గారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా పూజ చేయించుకున్నారు కదా, వాళ్ళకి కూడా అయితే తాంబూలం అయితే ఇచ్చాము. వాళ్ళకైతే మా అన్నయ్య ఇత్తడి ప్లేట్లు కూడా కొన్నాడు అనమాట. ఇత్తడి ప్లేటు, తాంబూలము, జాకెట్ ముక్క కూడా వాళ్ళకైతే ఇచ్చామన్నమాట తాంబూలం కింద. అవకాశం అయితే మాకు అనుకోకుండా వచ్చినందుకు మేమైతే సద్వినియోగం అయితే చేసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.